సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు అనగా 1999 జనవరి 22వ తేదీన ఒరిస్సా రాష్ట్రానికి క్రైస్తవ మిషనరీగా వచ్చిన గ్రహం స్టెయిన్స్ గారిని వారి ఇద్దరు కుమారులను అత్యంత కిరాతకంగా మతోన్మాదులు తగలబెట్టిన రోజు ఈ రోజు. ఎందరో కుష్ఠరోగులకు ఆశ్రయాన్ని కల్పించి కుల మత ప్రాంతాలకు అతీతంగా క్రీస్తు ప్రేమను పంచిన కుటుంబాన్ని ఛిద్రం చేసేశారు. నా భర్తను నా కుమారులను చంపిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వారు క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకుంటే చాలని చెప్పి దోషులను క్షమించిన గ్లాడిస్ స్టెయిన్స్ గారి మాటలు అనేకులను కదిలించాయి. క్రీస్తు ప్రభు బోధించిన ప్రేమతత్వం, క్షమాగుణం యొక్క విశిష్టత వీరి మాటల ద్వారా మరొకసారి ప్రపంచాన్ని కదిలించాయి. క్రీస్తు ప్రేమను వారి క్రియలలో చూపిన వారి కుటుంబం కొరకు మరియు నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం.